హలో అండి అందరికీ. ఈరోజు అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి మిరపకాయ పుల్లగూరనైతే ఏ విధంగా చేసుకోవాలో మీకైతే చూపిస్తున్నాను చూసేయండి. ఈ రెసిపీ మీలో ఎవరికైనా తెలుసా? తెలిసింటే నాకు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు పక్కా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి జీలకర్ర ధనియాలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత మన కారానికి తగినట్టు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ను కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని అందులోనే వేసుకొని ఆనియన్స్ను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 3 బాగా పండిన టమోటాలని సన్నగా కట్ చేసి అందులో వేసి తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకొని టమోటాలన్నిటిని కూడా పూర్తిగా మగ్గించుకోవాలి. టమోటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మన పులుపుకు తగినట్టు చింతపండును యాడ్ చేసుకొని చింతపండు నానబెట్టిన వాటర్ కూడా అందులో వేసేసుకొని దీన్నంతా కూడా బాగా ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఇది ఎంత ఉడికితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో ఇదంతా ఉడికిన తర్వాత పెనంలో రుబ్బడానికి కష్టం అని చెప్పేసి నేను ఇక్కడ దాబర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని పప్పు గుత్తి సహాయంతో మెత్తగా అయితే మెదిపేసుకొని తీసుకోవాలి. ఇది వేడివేడిగా రాగి సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే